ఓం గణేశాయ నమః. ఓం సరస్వతే నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ వెంకటేశ్వర వజ్రకవచం మనకి ప్రాణభయం లేకుండా చేస్తూ మనకు రక్షణ కల్పించే చిన్న మంత్రం ఉంది. అదే శ్రీ వెంకటేశ్వర వజ్రకవచం. ఇందులో 3 శ్లోకాలు ఉంటాయి. ధ్యానం, ఫలశ్రుతి ఉంటాయి. చాలా శక్తివంతమైన మంత్రం. వెంకటేశ్వరుని శక్తినంతటినీ కలిపి ఇందులో తెచ్చిపెట్టారు. ఈ కవచాన్ని సరిగ్గా రోజు చదవగలిగితే అపమృత్యువు లేదా మృత్యువు అనే భయము లేకుండా ఆ స్వామి కాపాడుతాడు. ఈ కవచాన్ని ఇచ్చింది మార్కండేయ మహర్షి. ఆ మహర్షి మృత్యువును జయించాడు. అందరూ నేర్చుకోవడానికి వీలుగా ఈ కవచం సులభంగా ఉంటుంది. ఈ కవచం ఏమిటంటే, నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారకం ప్రపద్యే వెంకటేశాఖ్యాం తదేవ కవచం మమ సహస్రశీర్షా పురుషో వెంకటేశః శిరోవతు ప్రాణేశ ప్రాణనిలయం ప్రాణాన్ రక్షతు మే హరి ఆకాశరాత్ సుతానాథ ఆత్మానం మే సదావతు దేవదేవోత్తమః పాయాదేహం మే వెంకటేశ్వరః సర్వత్ర సర్వకార్యేషు మంగాంబాజానిరీశ్వరః పాలయేన్నామకం కర్మ సాఫల్యం నా ప్రయచ్చతు యయేతత్ వజ్రకవచం అభేద్యం వెంకటేశ్వరః సాయం ప్రాంతపటే నిత్యం మృత్యుంతరతి నిర్భయః. ఈ విశ్వవ్యాప్తంగా ఉన్నది విశ్వశక్తి. దీనినే కాస్మిక్ ఎనర్జీ అని అంటారు. ఈ శక్తి మనతో అనేక పనులు చేయిస్తుంది. అన్ని పనులకు కారణమైనది ఆ శక్తి. ఆ శక్తికి మనము లోబడితే మన పనులు సక్రమంగా నెరవేరుతాయి. ఈ శక్తిని కంట్రోల్ చేయగలిగేది ఆ అలివేలు మంగమ్మ తల్లి మరియు ఆ వెంకటేశ్వర స్వామి. సర్వత్ర సర్వకార్యేషు మంగాంబాజానిరీశ్వరః పాలయేన్నామకం కర్మ సాఫల్యం నా ప్రయచ్చతు. అంటే మనం ప్రతిరోజు అనేక పనులు చేస్తూ ఉంటాం. అలివేలు మంగమ్మ తల్లి మనం చేసే ప్రతి పనులను, ప్రతి కర్మలను సాఫల్యం చేయగలగాలి అని ఈ శ్లోకం యొక్క అర్థం. 2వ శ్లోకం, దేవదేవోత్తమః పాయాదేహం మే వెంకటేశ్వరః. అంటే ఆ పనులు మనము ఎలా చేయగలుగుతున్నామంటే దానికి కారణం మన దేహం. అంటే మంచి మాట కానీ చేసే పని కానీ మనం దేహం ఉంటే చేయగలం. అటువంటి దేహాన్ని కాపాడేది సాక్షాత్తు ఆ దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి అని ఈ శ్లోకం యొక్క అర్థం. సహస్రశీర్ష పురుషో వెంకటేశః శిరోవతు ప్రాణేశ ప్రాణనిలయం ప్రాణాన్ రక్షతు మే హరి. దేహం ఉండి చేసే పనులు లేదా కర్మలు ఉంటే సరిపోదు. దాని వెనకాల ఈ రెండింటినీ నియంత్రించేది ఒకటి ఉంది. అదే బుద్ధి. ఆ బుద్ధిని కాపాడేది, నియంత్రించేది ఆ వెంకటేశ్వర స్వామి. ప్రాణేశ ప్రాణనిలయ ప్రాణాన్ రక్షతు మే హరి. ఆ బుద్ధి, దేహం, పనులు ఇవన్నీ పని చేయాలంటే దానికి పైన ఉన్న మరొక పదార్థం అదే ప్రాణం. ప్రాణం ఉంటేనే ఏ పనైనా చేయగలం కదా. ఈ ప్రాణాన్ని కాపాడమని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. ఆకాశరాజస్థానాత ఆత్మానం మే సదావతు దేవదేవోత్తమః పాయాదేహం మే వెంకటేశ్వరః. అంటే ఈ 4 ఉంటే, అంటే పనులు, దేహం, బుద్ధి, ప్రాణం, ఇవి దేనివల్ల పనిచేస్తాయంటే ఉన్నతమైన ఆత్మ వల్ల. ఆ ఆత్మ వెళ్ళిపోతే ఈ 4ంటికి ఉనికే లేదు. ఆ ఆత్మను కాపాడాలంటే ఆ ఆకాశరాజు కుమార్తె అయిన ఆ తల్లి పద్మావతి ఆత్మను కాపాడుతుంది. ఈ కవచం అభేద్యమైనది, ఎవరూ భేదించలేనిది. ఎవరైతే ఉదయం సాయంత్రం పఠిస్తారో వారికి ఒక ప్రొటెక్షన్ లేదా కవచం ఏర్పడి నెగిటివ్ ఎనర్జీ అంతా కరిగిపోతుంది.
అప్పుడు ఎవరూ ఏమీ చేయలేరు. ఆ వెంకటేశ్వరుని ముందు ఈ కష్టాలు గడ్డిపోచతో సమానం. ఓం